హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దివ్యాంశి వ్లాగ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లోనే ఉండే ఒక గ్లాస్ సహాయంతో అండ్ చున్నీల సహాయంతో బర్త్డే డెకరేషన్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. రండి చూసేద్దాం. హస్బెండ్ బర్త్డే నేను ఎలా సెలబ్రేట్ చేశానో మీరు కూడా చూసేయండి. తనైతే ఫుల్ గొరకలు పెట్టుకుని మరీ నిద్రపోతున్నాడు. ఏమో తెలీదు, నాకు అయినట్లు సింపుల్గా చేశాను. అంటే నేను కాలేజీకి వెళ్తుండే అప్పుడు. సో తను ఫుల్గా నిద్రపోతున్నాడు. 12 o'clock నైట్ టైంలో ఫుల్ గొరకలు పెడుతున్నాడు. లేపుస్తూ ఉన్నాను. అంతా రెడీ చేసి నేనే కేక్ ప్రిపేర్ చేశాను. అంటే సింపుల్గా, నాకు అంత టైం లేదు, నేను కాలేజీకి వెళ్ళి వచ్చి అలా చేసింది. తను చూడండి, ఏంట్రా బాబు అనుకుంటున్నాడో ఏమో లోపల. లై బేబీ అని చెప్తా ఉన్నాను నేను. ఎంత లేపినా లేవట్లేదు, ఫుల్ నిద్రలో ఉన్నాడు. ఎంతసేపు లేపినా కానీ లేవట్లేదు. సో లెయ్యి అని చెప్తానే ఉన్నాను నేను. ఆ టైంలో సెకండ్ ఇయర్ కాలేజీకి పోతుంటే. సో లాంగ్ బ్యాక్ వీడియో అన్నమాట ఇది. ఏంట్రా బాబు లాంగ్ బ్యాక్ వీడియో అంటుంది, కానీ బాబు వాయిస్ ఆము అనేది వినబడతా ఉంది అనుకున్నారు అని. ఇంకా లాంగ్ బ్యాక్ వీడియోనే, బట్ ఇప్పుడు దొరికింది నాకు. ఎడిట్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతే. చూడండి, ఎంత చిన్న రూమ్లో ఉండేవాళ్ళం మేము అప్పుడు. ఏదో నాకు అయినట్లు ఇలా సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసా. ఎందుకంటే నా దగ్గర అంత బడ్జెట్ ఉండలేదు. సో ఎవరిని అడగకూడదు, నా దగ్గర ఉండే దాంట్లోనే చేయాలి అని చెప్పేసి 200-300 అంతే ఖర్చు అయింది దీనికి. సో అంత బడ్జెట్లోనే చేశాను ఇలా ఇంట్లోనే సింపుల్గా. మనం ఏం సర్ప్రైజ్ ఇస్తున్నాము అనేది కాదు మ్యాటర్ అయ్యేది, ఎంత ఎఫర్ట్ ఇస్తున్నాము అనేది మ్యాటర్. ఆ బాటిల్ వచ్చేసి నేను బెంగళూరులో తీసుకుంది. అంటే నేను కాలేజీకి పోతుంటే, సో మల్లేశ్వరం పోయేసి అది 50 రూపీస్ అంతే. సో నా బడ్జెట్కి వస్తుంది అని చెప్పేసి చేశాను. అది తీసుకుని వచ్చి తిరిగా ఇలా కేక్ కోసం బ్రెడ్, దానివల్ల అండ్ వేఫల్స్ వస్తాయి కదా, అవి తీసుకుని స్వీట్ది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అది తీసుకుని, బ్రెడ్ తీసుకుని అండ్ ఓరియో బిస్కెట్ ఇంకా కేక్ చేస్తే తను ఫుల్ సర్ప్రైజ్ అయ్యాడు నిజంగానే. ఇవన్నీ అవసరమా ఇవి ఎలా అని చెప్తుండే. నేను ఇంకెవరి కోసం నేను సర్ప్రైజ్ చేయాలనా అని చెప్పేసి చేస్తే ఇలా ఇంకా బాగా చేయొచ్చాయండి. బట్ నాకు అంత ఇంకా సర్ప్రైజెస్ అవి ఇవి ఏమీ అంత నాలెడ్జ్ లేదు అప్పుడు. ఏదో పాపం అలా క్యాండిల్ వెలిగించకపోయి కాల్చుకున్నాడు బర్త్డే రోజు పాపం. చాలా అంటే చాలా చిన్న రూమ్లో ఉండేవాళ్ళం. ఇది బ్యాచులర్స్ రూము. నా హస్బెండ్ ఒక 5 years నుండి అక్కడే ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్గా 5 months బ్యాక్ మేము షిఫ్ట్ అయ్యాము. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday. Happy birthday to you.
చూడండి, నేను చూపించేటట్లు అక్కడ పైన 3 వేల్స్ కట్టాను, అంటే ట్రయాంగల్ షేప్లో కట్టాను. అండ్ కొద్దిగా ప్లేస్ వేయాలి. అండ్ కొద్దిగా ఆకులు, అంటే ఒక 10 ఆకులు తీసుకొని ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 5 పెట్టాలి. తర్వాత ఒక పక్క బాటిల్ పెట్టాను అండ్ ఇంకో పక్క ఫోన్ పెట్టి గ్లాస్ పెట్టాను అండ్ లైటింగ్స్ కోసం అది. సో మనం కూర్చునేదానికి ప్లేస్ చేసుకుని ఇలా పెట్టాలి. అది సపోర్ట్ కోసం ఏదైనా బాక్సెస్ పెడితే సరిపోతుంది. నాకి తోచినట్లు నేను రెడీ చేసా. అండ్ ఇది నా ఫస్ట్ బర్త్డే సర్ప్రైజ్ నా మోగన్కి ఇచ్చిండేది. అండ్ ఫస్ట్ ఇయర్లో అంటే రూమ్ చాలా చిన్నది కదా, వేరే ప్లేస్ అయినంటే నిజంగా చాలానే బాగుంటుండే, సింపుల్గా అయినా కానీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నా హస్బెండ్తో ఒక్కోసారి కన్నడ ఒక్కోసారి తెలుగు అన్నీ మాట్లాడుతుంటాను నేను. ఈ కేక్ వచ్చేసి నా హస్బెండ్ ఫ్రెండ్ బీరేష్ ఉన్నా అని చెప్పేసి అవన్నీ తీసుకొచ్చిండే. ఆ ప్రతి ఇయర్ కానీ ఎక్కడో ఒక దగ్గర ఉంటుందంట, ఏ రోజున బర్త్డే దొరుకుతూనే ఉండలేదు. సో తీసుకొచ్చిండే పొద్దున్నే. సో మేమే ముగ్గురు కట్ చేసాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, బర్త్డే టు యూ. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, yes, birthday to you. ఆ రోజు ఫుల్ బాగా ఎంజాయ్ చేసాము. రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసేసి అండ్ మళ్ళీ వచ్చేటప్పుడు పార్క్కి వెళ్ళి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఈ సర్ప్రైజ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.